మార్వెల్ ఫ్యాన్స్‌కి చాలా పెద్ద అప్డేట్ ఇచ్చింది. 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీలో కనిపించబోయే క్యారెక్టర్స్ గురించి, యాక్టర్స్ గురించి అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కానీ ఈ లిస్ట్‌లోని టామ్ బోయా గురించి గానీ, స్పైడర్ మ్యాన్ గురించి గానీ, డాక్టర్ స్ట్రేంజ్ గురించి గానీ, కెప్టెన్ అమెరికా గురించి గానీ ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. ఎందుకు? కొంపదీసి ఆ మూవీలో వాళ్ళు లేరా? దాని గురించి 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీలో కనిపించబోయే ఎవ్రీ క్యారెక్టర్ గురించి, ఈ మూవీకి సంబంధించిన స్టోరీ గురించి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీలో కనిపించబోయే క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. 'ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్', రాబోయే 'థండర్‌బోల్ట్స్' మూవీలో కనిపిస్తున్న యూఎస్ ఏజెంట్ జాన్ వాకర్, 'బ్లాక్ పాంథర్ 2' మూవీలో కనిపించిన నేమోర్, 'షాంగ్-చి' మూవీలోని 10 రింగ్స్‌ని యూజ్ చేస్తూ కనిపించిన షాంగ్-చి, 'ఫాంటాస్టిక్ ఫోర్' మూవీలోని కనిపిస్తున్న ది థింగ్, 'బ్లాక్ పాంథర్ 2' మూవీలో కనిపించిన న్యూ బ్లాక్ పాంథర్ షూరీ, 'బ్లాక్ విడో' మూవీలో కనిపించిన ఎలీనా బెలోవా, ఈ మార్వెల్స్ మూవీ లాస్ట్‌లో పోస్ట్ క్రెడిట్‌లో కనిపించిన ఫస్ట్ 3 ఎక్స్‌మెన్ మూవీస్‌లో కనిపించిన బీస్ట్, 'థండర్‌బోల్ట్స్' మూవీలో విలన్‌గా కనిపిస్తున్న సెండ్రీ, న్యూ కెప్టెన్‌గా మారిన శామ్, రాబోయే 'ఫాంటాస్టిక్ ఫోర్' మూవీలో కనిపిస్తున్న సూజీ, 'కెప్టెన్ అమెరికా 4' మూవీలోని కెప్టెన్‌కి సైడ్ కిక్‌గా న్యూ ఫాల్కన్‌గా కనిపించిన ఈ పిల్ల ఫాల్కన్, 'బ్లాక్ పాంథర్ 1 అండ్ 2'లో కనిపించిన ఉంబాకు, 'ఫాంటాస్టిక్ ఫోర్' మూవీలో కనిపిస్తున్న హ్యూమన్ టార్చ్, 'బ్లాక్ విడోలో', రాబోయే 'థండర్‌బోల్ట్స్' మూవీలో కనిపించిన రెడ్ గార్డియన్, 'యాంట్-మ్యాన్ 2' మూవీలో, రాబోయే 'థండర్‌బోల్ట్స్' మూవీలో కనిపిస్తున్న గోస్ట్, ఫస్ట్ 3 ఎక్స్-మెన్ మూవీస్‌లోని 'డాక్టర్ స్ట్రేంజ్ 2' మూవీలో కనిపించిన ప్రొఫెసర్ పారాడాక్స్, 'ఎక్స్-మెన్ 2' మూవీలో కనిపించిన నైట్ క్రాలర్, ఫస్ట్ ఎక్స్-మెన్ మూవీస్‌లో కనిపించిన మ్యాగ్నెటో, సైక్లోప్స్, 'ఫాంటాస్టిక్ ఫోర్' మూవీలో కనిపిస్తున్న మిస్టర్ ఫాంటాస్టిక్, ఫైనల్‌గా ఆర్‌డీజే డాక్టర్ డూమ్. వీళ్ళంతా కూడా 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీలోని మెయిన్‌గా కనిపించబోతున్నారు. వీళ్ళతో పాటు ఉరుములతోర థోర్ డైరెక్ట్‌గా 'థోర్ 4' నుంచి 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీలోనే కనిపించబోతున్నాడు. దీనికి సెపరేట్ మూవీ అయితే రాదు. 'థోర్ 5' మూవీ అయితే రాదు. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా జస్ట్ 1 ఇయర్ మాత్రమే ఉంది. వచ్చిన న్యూస్ ప్రకారంగా అయితే 'థోర్ 5' మూవీ డెవలపింగ్ స్టేజ్‌లో అయితే ఉంది, కానీ మూవీకి సంబంధించిన స్టోరీ అయితే రెడీ కాలేదు. సో, ఈ 1 ఇయర్ గ్యాప్‌లోని స్టోరీ రెడీ చేసి మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని మూవీని రిలీజ్ చేయడం అంటే ఇంపాసిబుల్ కాబట్టి థోర్ క్యారెక్టర్ 'అవెంజర్స్ 5' మూవీలోనే డైరెక్ట్‌గా కనిపిస్తుంది. ఆల్సో 'యాంట్-మ్యాన్' క్యారెక్టర్ కూడా అంతే. డైరెక్ట్‌గా 'యాంట్-మ్యాన్ 3' మూవీ నుంచి 'అవెంజర్స్ 5' మూవీలోని కనిపించబోతున్నాడు. ఇంకా ఈ ఫైనల్‌గా ఈ మొత్తం అనౌన్స్‌మెంట్‌లోని నాకు బాగా సర్ప్రైజింగ్‌గా అనిపించింది 'డెడ్‌పూల్ 3' మూవీలో కనిపించిన గాంబిట్ క్యారెక్టర్‌ని ఈ మూవీలో చూపించడం. 'డెడ్‌పూల్ 3' మూవీలోని ఆల్రెడీ గాంబిట్ తప్పించుకున్నట్టు చూపించారు. పోస్ట్ క్రెడిట్ లాస్ట్‌లోని దీని గురించి ఆల్రెడీ 'డెడ్‌పూల్ 3' బ్రేక్ డౌన్ వీడియోలోని డిస్కస్ చేశాను. మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూసేయండి. అలా ఆ మూవీలోని వైడ్ నుంచి తప్పించుకున్న గాంబిట్ ఈ 'అవెంజర్స్ 5' మూవీలోని కనిపించబోతున్నాడు. ఇంకా ఈ కాస్టింగ్ అనౌన్స్‌మెంట్ మొత్తానికి హైలైట్ మన 'లోకి' అన్న రిటర్న్ రావడం. 'రిటర్న్ ఆఫ్ ది కింగ్' అసలైన రాజు రాబోతున్నాడు. నేనైతే 'లోకి' క్యారెక్టర్‌ని 'సీక్రెట్ వార్స్' మూవీలోని తోసేస్తారు. ఇంకా ఆ మూవీలోని చూసుకోవడమే, ఈ మూవీలో ఏముండదనుకున్నాను. కానీ ఈ మూవీలోని 'లోకి' క్యారెక్టర్‌ని చూపించబోతున్నామని చెప్పి అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం వల్ల హైప్ మామూలుగా లెగలేదు. ఫిక్స్ అయిపోండి గైస్. మూవీలోని గాడ్ ఆఫ్ స్టోరీస్ అయిన 'లోకి', గాడ్ ఎంపరర్ అయిన 'డూమ్‌కి' ఒక మాస్ ఫైట్ ఉంటుంది. పీక్‌లో ఉంటుంది. థియేటర్స్ మనం కూడా షేక్ అయిపోతాం. టోటల్‌గా 27 మెంబర్స్ 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీలో ఉంటున్నట్టు మార్వెల్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కానీ ఈ మూవీలోని మనం మెయిన్ హీరోగా ఉంటాడు అనుకుంటున్న అయ్యగారు టామ్ భయ్య గురించి గానీ, స్పైడర్ మ్యాన్ గురించి గానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. టామ్ భయ్య పాపం ఏం పాపం చేశాడు? తన నేమ్ ఎందుకు చూపించలేదు? అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. దీనికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, టామ్ భయ్య గురించి కానీ, స్పైడర్ మ్యాన్ గురించి కానీ మార్వెల్ మాట్లాడాలి అంటే దానికి ముందు సోనీ గాడి పర్మిషన్ ఉండాలి. అది మాత్రమే కాకుండా టామ్ భయ్య స్పైడర్ మ్యాన్ మూవీ గురించి, క్యారెక్టర్ గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వాలన్నా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఓన్లీ సోనీ గాడే ఇవ్వాలి తప్పించి మార్వెల్ డైరెక్ట్‌గా ఇవ్వకూడదు. అందువల్లే ఇక్కడ టామ్ భయ్య గురించి గానీ, స్పైడర్ మ్యాన్ గురించి గానీ ఎక్కడా మాట్లాడలేదు. మోస్ట్‌లీ ఇదే మెయిన్ రీజన్ అయి ఉంటుంది టామ్ భయ్య నేమ్ చూపించకుండా ఉండడానికి.
ఇంకొక రీజన్ ఉందని చెప్పాను కదా! అదేంటంటే ఈ 'అవెంజర్స్ 5' మూవీతో పాటు 'స్పైడర్ మ్యాన్ 4' మూవీ కూడా రాబోతుంది. ఈ మూవీలోని కూడా మల్టీవర్స్‌ని బాగా చూపించబోతున్నారు. సో 'అవెంజర్స్ 5' మూవీలోని టామ్ బయ్యర్ స్పైడర్ మ్యాన్ రోల్ కొంచెం తక్కువుండొచ్చు. మేబీ క్యామియోగా కనిపించొచ్చు. మేబీ 'సీక్రెట్ వార్స్' మూవీలోనే కనిపించొచ్చు. అందువల్లే ఈ కాస్టింగ్‌లోని అనౌన్స్ చేయకపోవచ్చు. లేకపోతే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్‌ని కొంచెం సర్ప్రైజింగ్‌గా అనౌన్స్ చేద్దాం అనుకోవచ్చు. మేబీ ఈ రీజన్స్‌లోనే ఏదో ఒకటి అయ్యుండొచ్చు. మేబీ సోనీ గాడి వల్లే ఇక్కడ నేమ్ చూపించకపోవచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. లెట్స్ సీ. మార్వెల్ ఏదో పెద్ద ప్లానే వేస్తుంది. బట్ మూవీలో స్పైడర్ మ్యాన్ ఉండడు అని చెప్పి మీరు భయపడకండి. 'అవెంజర్స్ 5' మూవీలోని స్పైడర్ మ్యాన్ తప్పకుండా ఉంటాడు. ఎందుకంటే టామ్ బయ్యర్ షెడ్యూల్స్ ప్రకారంగా అయితే 'అవెంజర్స్ 5' మూవీలోని టామ్ బయ్యర్‌కి పెద్ద రోలే ఉంది. ఏంట్రా మా స్పైడర్ మ్యాన్‌కి ఇన్ని కష్టాలొచ్చాయని చెప్పి కంగారు పడిపోకండి. అక్కడ డాక్టర్ స్ట్రేంజ్ గురించి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. ఇలాంటి మూవీస్‌లోని డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి క్యారెక్టర్‌ని కూడా చూపించలేదు అంటే మార్వెల్ ఏదో ప్లాన్ చేస్తుంది. కొంచెం వెయిట్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే 2 మంత్స్ బ్యాక్ మార్వెల్ అఫీషియల్‌గా క్రిస్ ఎవన్స్ గారి గురించి కూడా అనౌన్స్ చేసింది. కానీ ఇక్కడ అతని పేరు లేదు. అది మాత్రమే కాకుండా 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీలోని ఖచ్చితంగా 'వుల్వరిన్', 'డెడ్‌పూల్' క్యారెక్టర్స్ ఉండాలి. దీని గురించి మనకి ఆల్రెడీ 'డెడ్‌పూల్ 3' మూవీలోని కూడా హింట్ ఇచ్చారు. అలాంటిది ఆ ఇద్దరి యాక్టర్స్ నేమ్స్ కూడా ఇక్కడ లేవు. మీకు తెలిసిందే కదా! 'డెడ్‌పూల్' వద్దన్నా కూడా ఇలాంటి క్రాస్ ఓవర్ మూవీస్‌లోని తూరిపోతూ ఉంటాడు. అంత దూలగాడు. అలాంటి నేమే చూపించలేదు అంటే మార్వెల్ కొంచెం సీక్రెట్‌గా దాస్తుంది. మొత్తం అంతా ఇక్కడే రివీల్ చేసేస్తే మనకి థియేటర్‌లో ఏం కిక్కొస్తుంది. అందువల్లే కొంతమంది యాక్టర్స్ నేమ్స్‌ని దాచిపెట్టింది మనకి మూవీలో చూపించడానికి. సో నేను చెప్పొచ్చేదేంటంటే మీ ఫేవరెట్ క్యారెక్టర్ గనక కనిపించకపోతే మూవీ వచ్చిందాక వెయిట్ చేయండి. మూవీలో తప్పకుండా కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది మల్టీవర్స్ కాబట్టి ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని కూడా మార్వెల్ కవర్ చేస్తుంది. వాండా పాపతో సహా. అయినా 'కెవిన్ మామ' నువ్వేంటి ఎలా ఉన్నావు? ఆ పేరుల్లోని 'లిజ్జీ' అని ఒక్క పేరు రాస్తే ఇంటర్నెట్ మొత్తం తగలడిపోయేదా? వాండా పాప పొటెన్షియల్ యూజ్ చేసుకోవట్లేదేంటి నువ్వు? పెట్టు మామ 'డూమ్స్‌డే' మూవీలో పెట్టు. వాండా యువసేన ఉందిక్కడ. కొడితే 3 బిలియన్ మా దగ్గర నుంచే వచ్చేస్తాయి. మూవీకి సంబంధించిన కాస్టింగ్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం వల్ల, ఈ కాస్టింగ్‌లో ఉండే కొన్ని క్యారెక్టర్స్ వల్ల కొంత స్టోరీ అయితే రివీల్ అవుతుంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కాస్టింగ్‌లోని ఎక్కువగా ఎక్స్‌మెన్ మెంబర్స్‌ని, ఓల్డ్ ఎక్స్‌మెన్ క్యారెక్టర్స్‌ని మనం చూడొచ్చు. దీనివల్ల అర్థమవుతుంది ఏంటి అంటే, మార్వెల్ వాళ్ళు 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీలోని 'అవెంజర్స్ వీఎస్ ఎక్స్‌మెన్' అనే ఆర్క్‌ని కవర్ చేయబోతున్నారు. ఎందుకిలా చెప్తున్నాను అంటే, దీని గురించి ఆల్రెడీ 'ది మార్వెల్స్' మూవీలోని హింట్ ఇచ్చారు. ఇంకర్షన్స్ వల్ల ఇంకొక ఎర్త్ పైన ఉన్నవాళ్ళు, ఇంకొక ఎర్త్ పైన ఉన్నవాళ్ళు వాళ్ళ ఎర్త్‌ని కాపాడుకోవడం కోసం కొట్టుకుంటూ ఉంటారు. సో, అలా చూసుకున్నట్టయితే ఎక్స్‌మెన్ వీఎస్ అవెంజర్స్ ఫైట్ జరగొచ్చు. మేబీ ఈ ఎక్స్‌మెన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ది మార్వెల్స్ మూవీ లాస్ట్‌లోని ఒక ఎక్స్‌మెన్ యూనివర్స్‌ని చూపించారు కదా! మేబీ ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆ యూనివర్స్‌కి సంబంధించినవి అయ్యుండొచ్చు. ఆ యూనివర్స్‌కి, మన మెయిన్ యూనివర్స్‌కి ఇంకర్షన్ జరిగి, ఆ యూనివర్స్‌లో ఉన్న ఎక్స్‌మెన్స్, మెయిన్ యూనివర్స్‌లో ఉన్న అవెంజర్స్ ఫైట్ చేసుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళందరినీ కూడా మౌనిక రాంబో ఆపే ఛాన్స్ అయితే ఉంది. మేబీ ఆ తర్వాతే వీళ్ళంతా కలిసి డూమ్ తోటి ఫైట్ చేసే ఛాన్స్ ఉంది. స్టోరీ మెయిన్‌గా అయితే ఎక్స్‌మెన్ వీఎస్ అవెంజర్స్ అనే టాపిక్ పైనే రన్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ లేని ఎక్స్‌మెన్స్‌ని కూడా ఈ మూవీలోని క్యాస్ట్ చేశారు. కాబట్టి తప్పకుండా ఎక్స్‌మెన్ వీఎస్ అవెంజర్స్ ఫైట్ పెట్టే ఛాన్స్ తప్పకుండా ఉంది. సో, ఇది 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీకి సంబంధించిన అఫీషియల్ క్యాస్ట్. ఆ కాస్టింగ్ చూసిన తర్వాత మనకొచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్, రూమర్స్, ఫ్యాన్ థియరీస్ అన్నిటిని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మేబీ ఫ్యూచర్‌లోని 'డూమ్స్‌డే'కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా చాలా ఫాస్ట్‌గా పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. సో, మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఉన్న చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్‌ని చూడడానికి ట్రై చేయండి.